సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయడం, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. పరిచయం. ప్రభు సంఘానికి ఏ విధంగా పరిచయం చేసుకున్నారు? సార్దీస్ సంఘానికి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా. ప్రభు తను పరిచయం చేసుకునే విధానము దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రసంగించండి. ఒక స్థానిక సంఘానికి ప్రభు తను పరిచయం చేసుకునే విధానము దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆ సంఘంలో ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరిచయంలో ఏదో ఒక సందేశం ఉంది. పరిచయంలో క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఉంది. పరిచయంలో క్రీస్తు ప్రభు యొక్క బాధ్యత ఉంది. కాబట్టి ఆయన సార్దీస్‌లో ఉన్నటువంటి సంఘానికి పరిచయం చేసుకుంటున్నప్పుడు 7 నక్షత్రములు గలవాడు మొదటగా. ఇలాంటి పరిచయమే బైబిల్ చూడండి చెప్పారు. ఇంకొక స్థానిక సంఘానికి ప్రభు తను పరిచయం చేస్తుంది. ఎవరికండి? ఎంతమంది గుర్తుంది? ఎఫెసీ సంఘానికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభంలో సంచరించేవాడు చెప్పి సంగతులేమనగా అని మనం చదివినప్పుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని అనే దాని భావము ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఎంత చెప్తారండి? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, లేదంటే 7 నక్షత్రములు కలిగి అని ప్రభు తను పరిచయం చేసుకోవడంలో భావం ఏంటి? దీపస్తంభంలో 7 సంఘములు, 7 నక్షత్రములు అధికారం, సంపూర్ణమైన అధికారం. నక్షత్రంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకోవడం అనేది ఆయన యొక్క సంపూర్ణమైన అధికారాన్ని సూచిస్తుంది. అర్థమవుతుంది కదా? సంపూర్ణమైన అధికారం, తిరుగులేని అధికారం. ఆ అధికారాన్ని సూచిస్తుంది 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకోవడం. తర్వాత దేవుని 7 ఆత్మలు గలవాడు. ఆత్మలు ఏముంటాయి? దేవుని ఆత్మలు ఎన్ని? ఎన్నండి? మరి ఇక్కడ 7 ఆత్మలు అంటారు. గ్రంథము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదువుతామా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. భూమి నిరాకారముగాను శూన్యముగాను, చీకటి అగాధ జలములను కమ్మింది. ఎన్ని ఆత్మలు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి దేవుని 7 ఆత్మలు అని అంటారు. కొంచెం మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన సంగతి ఉంది. ఏంటంటే 7 ఆత్మలు అని ఎందుకు ప్రభువుని యేసు గురించి ప్రస్తావించారు? ఇక్కడ దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో నుండి చదివితే 7 అని ప్రస్తావించడానికి ఒక ఉద్దేశాన్ని మనం అక్కడ చూడగలం. ప్రత్యేకించి యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఎవరి గురించి ప్రవచనం? యెషయా గ్రంథం 11వ అధ్యాయము ఎవరిని గురించిన ప్రవచనము? అది
ప్రభు అయిన యేసుని గురించిన ప్రవచనం. చదవండి 11 నుంచి. ఎవరు యెషయి అనంటే దావీదు యొక్క తండ్రి గారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎవరు? ప్రభు అయిన యేసు. యెషయి మొద్దు నుండి వచ్చినటువంటి చిగురు ప్రభు అయిన యేసు. ఆయనకు దావీదు యొక్క వేరు చిగురు అని కూడా పేరు. ఎవరికి? ప్రభు అయిన యేసు. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆయన ప్రభు అయిన యేసే. ఇప్పుడు చదివేశారు. వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ. తర్వాత జాగ్రత్తగా చూడాలి. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఒకటి. ఆలోచనకు బలముకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయమును భక్తిని పుట్టించు ఆత్మ అతని మీద ఉండును. కాబట్టి ఎన్నున్నాయి? మళ్ళీ ఒకసారి చదువు. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకమునకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయము భక్తిని పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎన్నొచ్చాయి అంటే 7 ఆత్మలు కాదు, ఒకే ఆత్మ. ఆత్మ జరిగించే కార్యక్రమాలు ప్రత్యేకించి ప్రభు అయిన యేసుతో కలిసి. నాకు సంగతి చెప్పండి. భూమి మీద ప్రభు అయిన యేసు యొక్క పరిచర్య ఆయన తనంతట తాను ఒంటరిగా జరిగించారా, లేదంటే అది ఒక టీం వర్క్? అర్థమైందండి నేను అడిగిన ప్రశ్న. అంటే ప్రభు అయిన యేసు ఆయన పరిచర్య, ఆయన పుట్టింది మొదలుకొని, లేదంటే బాప్తిసం పొందింది మొదలుకొని, సిలువలో మరణించేంత వరకు ఆయన తనంతటి తానే ఒంటరిగా పనిచేశారా, లేదా ఆయనతో కలిసి ఒక టీం పనిచేశారా? ఎవరా టీం? దేవుడు స్పష్టం. కాబట్టి ఆయన పరిచర్య అంతా ఆయన ఒంటరిగా చేసింది కాదు. అందువలన యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో అందుకు యేసు నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. కాబట్టి ప్రభు అయిన యేసు చేస్తున్నటువంటి బోధ ఆయన సొంతంగా చేస్తున్న బోధ కాదు, ఆయన పంపిన తండ్రి ఇచ్చినటువంటి బోధ. ఆయన ఏమనాలో ఏం మాట్లాడాలో తెలియచేసి పంపించారు. కాబట్టి ఇదే యోహాను సువార్తలో మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో
ఎలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు అన్నాడు. తర్వాత యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 36వ వచనంలో, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమైనా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ సంగతిలో ఏం నిర్ధారిస్తూ ఉన్నాయనంటే, శరీరంతో భూమి మీద నేను ఉన్నాను. నేను చెప్పే మాటలు కేవలం నా ఒక్కడి మాటలు కాదు. నేను చేస్తున్నటువంటి క్రియలు కేవలం నేను ఒంటరిగా చేస్తున్న క్రియలు కాదు. ఇక్కడ తండ్రి నాకు అప్పగించిన క్రియలు, తండ్రి నాకు ఇచ్చినటువంటి మాటలు మీకు చెప్తున్నాను. అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఎవరు చేశారు? చేయించారు? టీం వర్క్ కదా. ఈ టీం వర్క్ లో పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. అందువలన యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో నుండి, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను అని అంటే, పరిపూర్ణంగా ప్రభువైన యేసుకు పరమదేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు టీంలో ఎంతమంది ఉన్నారు? శరీరం ధరించుకున్న ప్రభు, ఆయనతో పాటు పరిశుద్ధాత్మ, అలాగే ఆయన మాట్లాడటానికి పని చేయటానికి మాటలను క్రియలను అప్పగించినటువంటి తండ్రి. కాబట్టి ఇక్కడ టీం వర్క్ జరుగుతుంది. ప్రభువైన యేసు ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 33, 34 వచ్చినాయి. మనకు తెలుసు కదండి. మత్తయి సువార్త 4 అది చదువుకొని వద్దాం పోనీ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యేసు
యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఉమ్. ఆకాశము తెరవబడెను, ఉమ్. దేవుని ఆత్మ పౌరుల మీద దిగి ఉమ్. తన మీదకి వచ్చుట చూచెను. కాబట్టి దేవుని ఆత్మ పౌరం వల్లే దిగి ఆయన మీదకు వచ్చారు. తర్వాత ఆయన పరిచర్య అంతట్లో ఆయన పరిశుద్ధాత్మ కలిసి పనిచేశారు. కాబట్టి ఇది టీం వర్క్. ఇది టీం వర్క్. వాస్తవానికి ఎవరి మీదకి పరిశుద్ధాత్మ సంపూర్ణంగా దిగి వస్తారు అనేది ప్రశ్న. ఎవరి మీద అంటే మీరు ఇబ్బంది పడడం అవసరం లేదు, క్లూ ఇచ్చేస్తారు. సంసోను మీదకి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ వచ్చారు, యెహోవా ఆత్మ వచ్చారు, పరిశుద్ధాత్మ వచ్చారు. ఆయన వచ్చినప్పుడల్లా శత్రువుల మీద విరుచుకుపడి వాళ్ళని సంహరించాడు కదా. తర్వాత గిద్యోను విన్నారా? గిద్యోను ఈయన కూడా న్యాయం. ఈయన మీదకి కూడా యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఈయన ఫిలిష్తీయులతో యుద్ధం చేసి శత్రువులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. ఇలాగూ ఆయా జనాల మీదకి, దేవుడు ప్రజల మీదకి, ప్రత్యేకించి న్యాయాధిపతుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆయన చేత పరాక్రమ కార్యములు జరిగించి ఇతడు ఒక న్యాయాధిపతి అని నిరూపించేవారు. ఇతడు ఒక న్యాయాధిపతి. ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు తమంతట తామే మాట్లాడరు. ప్రవక్తలు ఎవరి ద్వారా పలుకుతారు? పరిశుద్ధాత్మ వలన పలుకుతారు వాళ్ళు. కాబట్టి ఒక ప్రవక్త మీదకి పరిశుద్ధాత్మ వచ్చి అతన్ని ప్రవచింప చేస్తే పరిశుద్ధాత్మ వచ్చి ఆయనని ఏమని స్థిరపరుస్తారనంటే ఇదిగో ఇతడు ప్రవక్త. దానియేలు ప్రవక్త కదా, యెహెజ్కేలు ప్రవక్త, యెషయా ప్రవక్త. వీరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి వారి చేత పలికింపు చేసేవారు. కాబట్టి ఆయన వచ్చి ఈ వ్యక్తి ఎవరు అని స్థిరపరిచారు? ప్రవక్త అని స్థిరపరిచారు. సంసోను మీదకి, గిద్యోను మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఈయన ఎవరు అని స్థిరపరిచారు? నేను ఎంచుకున్న న్యాయాధిపతి అని స్థిరపరిచారు. సౌలు మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చారు, మీకు తెలుసా? సౌలు మీద పరిశుద్ధాత్మ వస్తే అతడు ప్రవక్తలతో పాటు అతడు కూడా ప్రవచించాడు. ఏమని తెలియచేయడానికి పరిశుద్ధాత్మ వచ్చారు? ఇదిగో ఇతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అలాగే ప్రభువైన యేసు బాప్తిస్మం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చారు. ఏం స్థిరపరచడానికి వచ్చారు? ఏం స్థిరపరచడానికి వచ్చారు? చెప్పేద్దాం. గ్రంథంలో యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 33వ వచనంలో నుండి యోహాను మాట్లాడుతున్నారు. నేను ఆయనను ఎరుగునంటిని గాని నేలలో బాప్తిస్మించుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుదువో ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచూ వచ్చింది అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు మీదకి
బాప్తిస్మం పొందిన రోజున పరిశుద్ధాత్మ దిగి రావడము ఏం స్థిరపరిచింది? దేవుని కుమారుడు. ఇదే దేవుని కుమారుడు అని స్థిరపరిచింది. సరే, ప్రభువైన యేసు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దేవుని కుమారుడు అని స్థిరపరిచింది కదా. అయితే నాది ఇంకో ప్రశ్న, ప్రభువైన యేసు మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడము సంసోను మీద దిగి వచ్చినట్టు దిగొచ్చారా? లేదా యొప్తా మీదకి దిగొచ్చినట్టు దిగొచ్చారా? గిద్యోను మీదకి దిగొచ్చినట్టు దిగొచ్చారా? లేదంటే యెషయా, ఇర్మియా, దానియేలు వారి మీదకి దిగొచ్చినట్టు వచ్చారా? లేదంటే ఒక రాజుల మీదకి సౌలు, దావీదు అలాంటి వ్యక్తుల మీదకి దిగొచ్చినట్టు వచ్చారా? లేదంటే ఇంక సెపరేట్గా ఏమైనా ఉందా? ఏంటి చెప్పండి, సెపరేట్? వేరే సంగతులండి. పౌరు వలె వచ్చిన వాళ్ళకి ప్రభువైన యేసు మీదకి పరిశుద్ధాత్మ దిగి రావడంలో ఏదో వ్యత్యాసం ఉందా? ఏం వ్యత్యాసం ఉంది? స్థిరపరచడానికి కరెక్టే. వాటిని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారి మీదకి న్యాయాధిపతుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చారుగా, వెళ్ళి నేను ఎంచుకున్న న్యాయాధిపతులు అని జన్మ చూపించారు. ప్రవక్తల మీదకి పరిశుద్ధాత్మ ప్రవక్తలు అని చేస్తారు. ఎందుకంటే ఆ రోజు అబద్ధ ప్రవక్తలు ఉండేవారు, యెహోవా ప్రవక్తలు. అలాగే రాజు, దేవుడు తను కోరుకున్నటువంటి రాజు వీళ్ళు అన్ని స్థిరపరచడానికి పరిశుద్ధం. ప్రభువైన యేసు మీదకి ఈయన దేవుని కుమారుడు అని రుజువు చేయడానికి పరిశుద్ధం. అది సార్ వ్యత్యాసం ఏంటంటే వాళ్ళకి పర్మిట్స్ ఉన్నాయి, కొలతలు ఉన్నాయి. గిద్యోను మీదకి పరిశుద్ధాత్మ వస్తే యుద్ధం చేయగలడు, అంతే, ఇంకోటి చేయలేడు. ప్రవక్త మీదకి పరిశుద్ధాత్మ వస్తే ప్రవచిస్తాడు, ఇంకోటి చేయలేడు. రాజు మీద పరిశుద్ధాత్మ వస్తే అతడు రాజుగా పరిపాలన చేస్తాడు, దేవుని వాక్యానుసారంగా పరిపాలన చేయటానికి, ఇంకోటి చేయడు. కానీ ప్రభువైన యేసు మీద పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా కొలత లేకుండా అనుగ్రహించబడింది. కాబట్టి పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆయన అనే సంగతిని గ్రంథం ఎలా వివరించిందనంటే, దేవుని 7 ఆత్మలు గలవాడు. కాబట్టి 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు ఉన్నాయని కాదు. 7 అనేది పరిపూర్ణత. పరిపూర్ణంగా ప్రభువైన యేసుకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి ఉన్నారు. ఈయనే దేవుని కుమారుడు అనే సంగతిని స్థిరపరిచే పరిచయము అక్కడ చేయడం జరిగింది. మరొకసారి వచనం చదువుతాం, చదవాలి తప్పదు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 34-35 వచనాలు. దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు అంటే అర్థం ఏంటండి? పరిపూర్ణమైన ఆత్మ కలిగిన, పరిపూర్ణంగా ఆత్మ కలిగిన వాడు అనేది ఆ పరిచయం. ఇప్పుడు చదువుతాం యోహాను సువార్త 3వ అధ్యాయం 34-35 వచనాలు. 33 చదువు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు తాను పంపిన వానికి, దేవుడు తాను పంపినటువంటి ప్రభువైన యేసుకి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన కనుక, ఆత్మ అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకున్నాడు. ఆయన దేవుని మాటలే పలుకున్నాడు, కొలత లేకుండా. అనంటే అన్లిమిట్, సంపూర్ణంగా పరిశుద్ధాత్మను ప్రభువైన యేసు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు పరమదేవుడు ఆయనకు అనుగ్రహించారు. అర్థమవుతుంది కదా. కాబట్టి పరిపూర్ణంగా ఆత్మ కలిగిన వారు, పరిపూర్ణంగా ఆత్మ కలిగిన వారనే భావము ఏ ప్రత్యేకమైన సంగతిని సూచిస్తుంది అని అంటే, ఇప్పుడు చదువుతాం
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన 5వ అధ్యాయం. కొంచెం ఇక్కడ మనసు పెట్టి ఈ వచనాన్ని దాటి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎందుకంటే పరిచయంలో చాలా విశేషమైన సంగతి ఉంటుంది కదా. ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనంలో నుండి మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టు ఉండిన గొర్రెపిల్ల నిలుచున్నట్టు చూచితనైన ప్రభువైన యేసు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి ప్రభువైన యేసుకు దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు అనడంలో భావం ఏంటంటే ఆయనకి సమస్తం తెలుసు. ఆయన కన్నులు భూమి అంతటా పంపబడి ఏ విషయము ఆయనకి కనపడకుండా మరుగుగా లేదు. ఏ విషయము కూడా ఆయన కనబడకుండా మరుగుగా లేదు. అంటే సార్దీస్ వాళ్ళు కొండ మీద దాక్కున్నారు. మేము ఏ శత్రువుకి కనబడం, ఏ శత్రువు మా దగ్గరికి రాలేదు, ఎవరో కూడా మమ్మల్ని ఓడించలేరు అనేది వాళ్ళ యొక్క హృదయ గర్వం కావచ్చు. మా ఇంట్లో బంగారం ఉంది, మా ఊర్లో బంగారం ఉంది, రాజు యొక్క అంతఃపురంలో బంగారం ఉంది, మమ్మల్ని ఎవరో కానీ ప్రభువైన యేసు కన్నులకు అంత మరుగు చోట ఉన్న సార్దీస్ యొక్క పరిస్థితి సంపూర్ణంగా తెలుసు. వాళ్ళ హృదయ సంబంధమైనటువంటి సంగతులు కూడా పరిపూర్ణంగా తెలుసు. వాళ్ళ క్రియలు తెలుసు. వారికి పరమదేవుడు అనుగ్రహించిన సామర్థ్యము తెలుసు. వారు ఏం చేయటానికి పరమదేవుడు ఉద్దేశించాడో తెలుసు. వాళ్ళు ఎంతవరకు చేసి సరిపెట్టుకుంటున్నారో కూడా ప్రభుకు తెలుసు. ప్రభుకు తెలుసు. ప్రాముఖ్యమైనటువంటి సంగతి. గతంలో మీకు చెప్పినట్టు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు యజమాని తన దగ్గర పనిచేసే సేవకులకి ఇచ్చారు. అందరికీ సమానంగా ఎందుకు ఇవ్వలేదు? ఇతడు 5 తలాంతులతో పనిచేయగలడు, అది అతని సామర్థ్యం. ఇతడు 2తో పనిచేయగలడు, ఇతడు 1తో పనిచేయగలడు. కాబట్టి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇవ్వాలి. ఎదురు చూసింది కూడా సామర్థ్యాన్ని బట్టే యజమానుడు ఎదురు చూశాడు. 5 ఇచ్చిన వాడి దగ్గర నుంచి 20 ఎదురు చూడలే. ఎన్ని ఎదురు చూసాడండి? 5 సరిపోతుంది. 2 ఇచ్చిన వాడి దగ్గర నుంచి 5 ఎదురు చూడలేదు, ఇంకొక 2. 1 ఇచ్చిన వారి దగ్గర నుంచి 100 ఎదురు చూడలేదు. అట్లీస్ట్ దానికంటే కొంచెం, అది 1 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఎదురు చూసాడు. అలాంటి పరమదేవుడు తాను ఏ స్థానిక సంఘానికి కానీ ఏ వ్యక్తులకు కానీ వారి సామర్థ్యం చొప్పున పని చేయటానికి అనుగ్రహించారో వారు పనిచేస్తున్నటువంటి దాన్ని, వారి క్రియలను పరిపూర్ణంగా ఉన్నాయా లేదా అని పరీక్షించే కన్నులు ప్రభుత్వం చేసుకున్నాయి. దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం, మనకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి మనం పనిచేస్తున్నామా లేమా?
ఎవరు పరీక్షిస్తారు? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి ప్రభువుని యేసు పరీక్షిస్తాడు. ఏ మూలన పరీక్షిస్తాడు, ఏ ప్రాంతంలోనో పరీక్షిస్తాడు, ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాడు. అలాంటిగా పరీక్షించేటువంటి ప్రభువుని యేసు ఇప్పుడు సార్దిస్ సంఘం ఆయన సంచరించి సంఘంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఆయనకి ఇలా కనపడ్డాయి. చదివేసేద్దాం మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రవర్తిస్తూ ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయను, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది గాని నీవు మృతుడవే. క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కాబట్టి సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి నన్ను అలా చేయదు. సార్దీస్లో ఉన్నటువంటి సంఘాన్ని ప్రభువు పరీక్షించినప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన సామర్థ్యం ఏంటి, వారు చేయగలిగినటువంటి పని ఎంత, ఎంతవరకు పనిచేస్తున్నారు, సంపూర్ణంగా ప్రభువు చేసి తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నారనంటే, నీ క్రియలను నేను ఎరుగుతాను, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకు మృతుడవు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి ఆయనకి కనబడతాయి, సమస్తం కనబడతాయి, మనుషుల యొక్క హృదయాలు కనబడతాయి, హృదయంలో ఉన్నటువంటి తలంపులు కనబడతాయి, ఆలోచనలు కనబడతాయి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని కనబడుతుంది. నేను ఎరుగుదును.